ఇటు ప్రకృతికి అటు సమాజానికి హానికరమైన క్యాన్సర్కు కారణమవుతున్న సింగిల్ ప్లాస్టిక్ కవర్లకు ప్రత్యామ్నాయంగా తాము పర్యావరణానికి మానవ సమాజానికి హాని చేయని మరింత మేలు చేకూర్చే ఎన్వి ప్లాస్ట్ను అందుబాటులోకి తెచ్చామని సంస్థ వ్యవస్థాపకులు ఎండి దేవేందర్ తెలిపారు. తాజాగా దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన ప్రతిష్టాత్మక టైమ్స్ ఆఫ్ ఇండియా అవార్డు ఫంక్షన్లో తన ఆవిష్కరణ ఎన్వి ప్లాస్టిక్ ఉత్తమ ఆవిష్కరణ అవార్డు అందుకొని వచ్చిన సందర్భంగా తన స్వస్థలమైన మెదక్ జిల్లాలోని నియోజకవర్గ కేంద్రమైన నర్సాపూర్లోని తన సంస్థలో మన టీం ఆర్సీ న్యూస్తో మాట్లాడుతూ తన లక్ష్యం డబ్బులు సంపాదన కాదని, అటవీ శాఖలో పనిచేసి రిటైర్ అయిన తండ్రితో కలిసి తిరిగిన అనుభవంలో ఏర్పడ్డ ప్రకృతి పర్యావరణం పట్ల ప్రేమనే వాటికి హాని చేకూర్చకపోగా బలపరిచే ఆవిష్కరణకు దారితీసిందని తెలిపారు. తన ఉత్పత్తి కార్పొరేట్ మార్కెట్లో మంచి ఆదరణ పొందుతున్నప్పటికీ సాధారణ ప్రజానికానికి సమయం తీసుకుంటుందని తెలిపారు. సాధారణ ప్లాస్టిక్తో కలుగుతున్న దుష్పరిణామాలు తెలిసిన విద్యావంతులైన అధికారులు ఇకనైనా దాన్ని కట్టడికి నివారణకు గల జీవోలను కార్యరూపం చూపి ప్రజలు క్యాన్సర్ బారిన పడకుండా కాపాడే అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటే మార్కెట్ అవసరాలకు అనుగుణంగా తాము ఎన్వి ప్లాస్ట్ను అందుబాటులో ఉంచగలమన్నారు. చివరగా మాట్లాడిన దేవేందర్ వారి నాన్న సత్యనారాయణ మాట్లాడుతూ తాను అటవీ శాఖ ఉద్యోగిగా చేసిన కృషి దేవేందర్ ఉత్పత్తి రూపంలో సమాజానికి అందుబాటులో ఉందని, ప్రజలు కూడా తమ ఎన్వి ప్లాస్ట్ను ఆదరించడం ద్వారా క్యాన్సర్ బారిన పడకుండా ఉండే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. వీక్షకులు ఆద్యంతం ఆసక్తిగా సాగిన ఈ కార్యక్రమం పూర్తి వీడియోను చూసి తమ అభిప్రాయం తెలపాలని, సమాజహితమైన ఈ ఆలోచన తమ బంధుమిత్రులకు షేర్ చేయాలని, మన ఆర్సీ న్యూస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఇలాంటి మంచి విషయాలు మీ దృష్టిలోకి వస్తే మా దృష్టిలో వేయమని కోరుతున్నాము. హలో, నమస్కారం అండి. మనం ఉన్న మెదక్ జిల్లాలోని నియోజకవర్గ కేంద్రము, రెవెన్యూ డివిజన్ కేంద్రమైనటువంటి నర్సాపూర్లో ఈరోజు మనం ఇక్కడ ఎన్వి ప్లాస్ట్ అని చెప్పేసి మొన్న ఇది ఢిల్లీలో, దేశ రాజధాని ఢిల్లీలో 17న ఒక పర్యావరణ టైమ్స్ ఆఫ్ ఇండియా వారి ఆధ్వర్యంలో జరిగినటువంటి ఎకోప్రీనర్స్ అవార్డ్స్ గ్రహీత గడ్డం దేవేందర్ గారు, తర్వాత వారి సతీమణి వీరంతా కూడా ఒక కొత్త తరం పర్యావరణానికి కోసం కృషి చేస్తున్నటువంటి వీరిని ఒకసారి మనం కూడా ఆర్సీ న్యూస్ ద్వారా కూడా వారిని తెలుసుకొని మరింత సమాచారం సమాజానికి తెలపడానికి గల అవకాశం సద్వినియోగం చేసుకోవడం గురించి కోరిన సమయం మీద వారు ఇచ్చిన సంతోషం, కృతజ్ఞతలు. తర్వాత ఈ దేవేందర్ గారు, నమస్కారం సార్. ఇప్పుడు మీరు ఈ పర్యావరణం గురించి ఏదైతే ఆలోచన, పర్యావరణం అంటే ఇప్పుడు ఒక ప్లాస్టిక్ ఎన్వి ప్లాస్ట్, వీళ్ళది ఎన్వి ప్లాస్ట్ అంటే ఒక ఎన్విరాన్మెంట్, పర్యావరణానికి ప్రియమైనటువంటి ప్లాస్టిక్ తయారీ ఉత్పత్తి సమాజానికి అందజేయడం. అయితే సమాజంలో ఇవాళ సమస్యలన్నిటికీ కారణం ప్లాస్టిక్ సమస్యలు చాలా విపరీతంగా ఉన్నాయి. ప్లాస్టిక్తోని ఆఖరికి క్యాన్సర్ అవి కూడా చెప్తున్నారు. అయితే అటువంటి పరిస్థితిని, వాతావరణాన్ని మార్చడానికి వారి వంతుగా చేస్తున్న కృషికి మనం సమాజం అంతా కూడా రుణపడి ఉంటాం. అయితే దేవేందర్ గారు, ఈ ఎన్వి ప్లాస్ట్ అనేది ఆలోచన ఫస్ట్ ఎప్పుడు వచ్చింది, ఎక్కడ స్టార్ట్ అయింది, దానికి స్ఫూర్తి కానీ అది కొంచెం ఈ మాట. గతంలో మేము ఇంతకుముందు మా ఇన్నోవేషన్స్లో కూడా చాలాసార్లు చాలా ఇన్నోవేషన్స్లో పాల్గొన్నాం. ప్రతిదీ కూడా నా ప్రీవియస్ బ్యాక్గ్రౌండ్ వచ్చి కూడా స్కిల్ డెవలప్మెంట్ సెక్టర్, అంటే యువతకి ట్రైన్ చేసి ఉద్యోగాలు ఇచ్చే ఒక మంచి ప్లాట్ఫామ్ మీద దాదాపు 15 సంవత్సరాలు సెంట్రల్ గవర్నమెంట్ కానీ, స్టేట్ గవర్నమెంట్ కానీ, ప్రభుత్వ సంస్థలు, ప్రైవేట్ కార్పొరేట్స్, ఎన్జిఓస్, వాటికి చాలాసార్లు 15 సంవత్సరాలు వర్క్ చేసిన ప్రతిసారి ఒక సంతోషమైన విషయం ఏంటంటే, మనం ఎంత సంపాదించినా మనల్ని గుర్తు చేసుకుంటారు. అంటే మనం ట్రైన్ చేసిన తర్వాత, వాళ్ళకు ఒక ఉద్యోగం ఇచ్చిన తర్వాత మనని వాళ్ళు గుర్తు చేసుకుంటారు. ఒకరోజు వాళ్ళు తీసుకున్న జీతానికి మన పేరును గుర్తు చేసుకుంటారు. అది చాలా సాటిస్ఫై అనిపిస్తుండే. తర్వాత మెల్లిగా నేను నా గత ఎక్స్పీరియన్స్ అంతా కూడా విజువల్ ఎఫెక్ట్స్, అంటే మూవీస్ కానీ, కార్పొరేట్ యాడ్స్ కానీ, ఫిల్మ్స్ కానీ, ఇవి చేయడం. అదే దాంట్లో నుంచి నేను స్కిల్ డెవలప్మెంట్కి వెళ్ళిన. స్కిల్ డెవలప్మెంట్లో కూడా మంచి అనుభూతి వచ్చింది. అదే అనుభూతితోటి నేను ఒక ఫిన్టెక్ కంపెనీ, అంటే ఇప్పుడైతే ఫోన్పే కానీ అండ్ పేటిఎం ఉందో అలాంటి ప్లాట్ఫామ్ని మేము డిజైన్ చేసి 2020లో
మాకు ఉన్నతమైన అవార్డు ఫ్రమ్ ఎకనామిక్ టైమ్స్ నుంచి వచ్చింది. ఆ గుర్తింపు ఎట్లాంటిదంటే మమ్మల్ని మర్చిపోనివ్వలేదు. మొదలుపెట్టినప్పుడు అసలు ఏమీ లేని మమ్మల్ని ఢిల్లీ లెవెల్లో ఇంటర్నేషనల్ కంపెనీస్ అన్నింటిలో ఒక బెస్ట్ ఆఫ్ స్టార్టప్ కింద మమ్మల్ని చూపించింది. అదొక మంచి అనుభూతి మాకు ఉండిపోయింది. అదే టైంలో కోవిడ్ స్టార్ట్ అయింది. మేము అక్కడ ఎదిగే టైంలోనే కోవిడ్ స్టార్ట్ అయింది. కోవిడ్ పరిణామం ఎట్లా ఉందంటే ఒక మనిషి తాకలేని పరిస్థితి. అట్లాంటి పరిస్థితిలో ఎన్విరాన్మెంట్ మీద కూడా అందరూ దృష్టి సాధించాల్సింది. ఆ టైంలో మేము ఒక ఆలోచన ఏముండే అంటే ఇప్పుడు ఇంత ఫిన్టెక్ పెట్టాం, కోట్ల టర్నోవర్ వస్తుంది, కానీ ఒక్క మనిషికి మనం ఏమైనా చేయగలుగుతామా లేదా, అట్లాంటి ఆలోచనలు మేము మళ్ళీ వెనక్కి ఆలోచన చేసి కోవిడ్ సమయం మాకు ఎంత బాగా పనిచేసిందంటే ఉన్నదానికన్నా ఇప్పుడు ఉన్న సోర్సెస్లో ఎన్విరాన్మెంట్కి ఎట్ ద సేమ్ టైం మాకు పనికొచ్చి ఇది ఏం చేయాలన్న ఆలోచనలో ఒక 3 months మేము స్టడీ చేసిన తర్వాత ఒక 3 years దీని మీద R&D చేసినాం. అంటే ప్రకృతిలో ఇప్పుడు ప్రజెంట్ ప్లాస్టిక్ ఎంత భూతంలాగా తయారైందంటే 1000 సంవత్సరాలైనా ఒక చిన్న ప్లాస్టిక్ కవర్ కరగదు. ఇది దేశంలో లేని క్యాన్సర్ని మనకి ఇంటింటికి ప్రతి మనిషికి తెచ్చి పెడుతుంది. ఇట్లాంటి పరిస్థితి మన ఇంట్లో కూడా వస్తే మనం ఎంత కష్టపడాలి? ఒక సామాన్యుడు క్యాన్సర్తో బాధపడుతుండంటే ఎంత కష్టపడాలి? కానీ దాని వెనుకున్న చిన్న లాజిక్ ప్లాస్టిక్ని వాడడం. ప్రతి మనిషి ప్లాస్టిక్ని వాడుతున్నాడు అంటే ఒక వ్యక్తి వాళ్ళ ఇంట్లో క్యాన్సర్ బాధితుడు అయి ఉంటాడు. ఇది తెలిసిన తర్వాత కూడా మనం దాన్ని వదులుకోలేకపోతున్నాం. ఎందుకంటే ప్రపంచం మొత్తం అదే ఉంది. మనం వాడే బట్టల దగ్గర నుంచి తినే తిండి, మనం పీల్చే గాలి కూడా ప్లాస్టిక్ గాలి అయిపోయింది. అట్లాంటి పరిస్థితుల్లో అట్లీస్ట్ మన ద్వారా కొంచెమైనా ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ చేద్దాం. ఇప్పుడు వాడుతున్న నేచర్ ఎక్కువ కూడా thousands of tons ప్రతి డే 1000 టన్నుల మీద ఒక రాష్ట్రంలోనే యూజ్ అవుతుంది అంటే అది ఓన్లీ ప్లాస్టిక్ కవర్లు మాత్రం. ప్రతి చిన్నదానికి మనం క్యారీ బ్యాగ్ పట్టుకునే పోతాము, ఇంట్లో పప్పులు తెచ్చుకుంటాం, తినే ప్లేట్ల మీద ప్లాస్టిక్ కవరే ఉంటుంది. వాడే పొలాల మీద కూడా ఇప్పుడు అగ్రికల్చర్ మీద కూడా అందరూ రైతులు ఏం చేస్తున్నారు, ప్లాస్టిక్ కవర్లే వాడుతున్నారు మల్చింగ్ కోసం అని. ఇట్లాంటి పరిస్థితుల్లో పంటల మీద వేసే పొలాల మీద కూడా మనం ప్లాస్టిక్నే వాడుతున్నాం. అదే దాంట్లో పెరిగిన కెమికల్స్ తోటి మనం ఆ పంట తీసుకొని తింటున్నాం. ఇది తెలియకుండా మనకు ఆల్రెడీ అవగాహన లేకపోవడం, దీనికి సంబంధించిన ఇన్నోవేషన్స్లకి కొంచెం బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ రాకపోవడం, యువత ఎక్కువ వీటి మీద ఆలోచించకపోవడం. ప్రతి వ్యక్తి ఏంటంటే సాఫ్ట్వేర్ అంటాడు, ఇంకేదో అంటాడు, ప్రతి వ్యక్తి వాళ్ళ ఉన్నత అవకాశాల కోసం ఆలోచించడం మంచిదే. కానీ ప్రకృతి గురించి కూడా కొంచెమైనా అవగాహన ఉండి ఆలోచన చేస్తే మన వంతుగా మనం ఏమైనా సాయం చేయగలుగుతాం. నాశనం చేయకపోయినా సరే ప్రజెంట్ ఈరోజు ఎల్లినో ప్రభావం ఉంది, వానలు పడతలేదు. కారణం ఏంటి? ఇది కూడా ఒక విధంగా ప్లాస్టిక్కి సంబంధించిందే అనుకోవాలి. వాటర్ని మనం పొల్యూట్ చేస్తున్నాం, పొల్యూషన్ని పొల్యూట్ చేస్తున్నాం, గాలిని అట్లీస్ట్ మన తినే తిండిని కూడా మనమే పొల్యూట్ చేసుకుంటాం బికాజ్ ఆఫ్ దిస్ ప్లాస్టిక్. దీన్ని మార్చాలి, దీనికోసం ఏదైనా చేయాలని మేము స్టార్ట్ చేసినాం, R&D చేసినాం. చాలా అది ప్లాస్టిక్ సంబంధించిన ఏమేమి ఉత్పత్తులు ఉన్నాయి వాటికి ఇమీడియట్గా ఆల్టర్నేట్ తీసుకురాకపోయినా మెల్లిమెల్లిగా ఆల్టర్నేట్ తీసుకొస్తే కొంచెమైనా మనము ప్రకృతికి ఏదైనా సాయం చేస్తాం. ఎట్ ది సేమ్ టైం మా ఫాదర్ ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్గా ఉండే, ఆయన ఇప్పుడే ప్రజెంట్ రిటైర్ అయ్యాడు. ఆయనది కూడా ఒక మంచిది ఏంటంటే ఆయన లైఫ్ టైం ఎక్కువ కూడా ఫారెస్ట్ డిపార్ట్మెంట్కే పనిచేస్తుండు. ఆయన ద్వారా చాలాసార్లు మేము ఫారెస్ట్కి వెళ్తుంటే ఆ ఎన్విరాన్మెంట్ని ఎంజాయ్ చేసేవాళ్ళం. అది ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఏంటంటే ఆయన జీవితంలో రిటైర్ అయిన తర్వాత కూడా ఆయనకి లైఫ్ టైం అంతా సంతోషంగా ఉండాలంటే ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ చేసి ఒక ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయాలన్నది మాకు ఉద్దేశం ఉండే. మాతో పాటు మా తండ్రికి కూడా దీంట్లో భాగం కావాలి, ఆయన కూడా ఒక పార్టీ కావాలన్నట్టుగానే ఆయనకు సంబంధించినవి కూడా మేము చేసిన తర్వాత ఫస్ట్ మొక్కలకు స్టార్ట్ చేసినాం. అంటే నర్సరీలో పెట్టే చెట్లు ప్లాస్టిక్ కాకుండా అవి ఆటోమేటిక్గా డిగ్రేడ్ అయ్యేటట్టుగా ఎట్లా ఉండాలని ఒక ప్రోడక్ట్ స్టార్ట్ చేసినాం. ఆ ప్రోడక్ట్ 100% సక్సెస్ అయింది. తర్వాత మల్చింగ్, పంటల మీద వేసే పొలాల మీద వేసే కవర్లని, వాటిని కూడా ప్లాస్టిక్ బదులు మనం బయో కవర్లు చేస్తే మట్టిలో కరిగిపోయి 90 daysలో మట్టిలో కరిగిపోతే అదే ఒక ప్రకృతికి సంబంధించిన న్యాచురల్ కంపోస్ట్గా తయారయ్యి మళ్ళీ తీసే అవసరం ఉండదు. ఎట్ ద సేమ్ టైం ఆ పంటకి ఎరువుగా తయారవుతుంది. అట్లాంటి ఒక ప్లాస్టిక్ లేయర్ని తయారు చేసినాం. అది 100% సక్సెస్ అయింది. క్యారీ బ్యాగ్స్ ఇప్పుడు జనరల్గా ప్రతి ఒక్కరూ ఏ షాప్కి వెళ్ళినా, ఏ షాపింగ్ మాల్కి వెళ్ళినా వాళ్ళకి కావాల్సింది ఒక క్యారీ బ్యాగ్. పట్టుకుని వెళ్ళే క్యారీ బ్యాగ్ కూడా మనం ప్లాస్టికే వాడుతున్నాం తప్ప ఆ పట్టుకుని వెళ్తున్న దాంట్లో ఒక క్యాన్సర్ని తీసుకెళ్తున్నామని అవగాహన లేకపోవడం ఒక పెద్ద విచిత్రం. దీన్ని మార్చే ప్రయత్నం 3 years నుంచి చేస్తున్నాం. దీనికి ప్రభుత్వాల నుంచి కొంత నెగిటివ్ వస్తుంది, కొంచెం మాకు సపోర్ట్ కూడా దొరకట్లేదు. కానీ మేము ప్రయత్నం చేస్తున్నాం. దానికి కొంతమంది సపోర్ట్ చేస్తున్నారు, అందరూ చేయట్లేదు. కానీ కొంత ఇంకా అవగాహన, ఇంకా కొంచెం రిస్ట్రిక్షన్స్ మున్సిపల్ వాళ్ళ నుంచి కానీ, ప్రభుత్వ అధికారుల నుంచి కానీ, జిల్లా కలెక్టర్ల నుంచి కానీ గట్టిగా వీళ్ళు స్టాప్ చేయగలిగితే 1 నెల రోజుల్లో
ఆటోమేటిక్గా 80% అన్న ప్లాస్టిక్ లేయర్స్ అనేది కనిపించవు. ఇవి ఈ సంవత్సరంలోనే మనం మొదలు పెట్టగలిగితే ఒక 6 నెలలనే మనం చాలా మంది చూస్తాం, రిజల్ట్ అయితే చూస్తాం. ఒక ప్లాస్టిక్ కవర్ కరగడానికి 1000 సంవత్సరాలు కూడా తక్కువే. మనం ఒక పేపర్ ప్లేట్ పైన అన్నం తింటున్నాం, అది మనం అనుకుంటున్నాము ఇది పేపర్ ప్లేటే కదా కరిగిపోతుంది, కానీ దాని మీద ఉన్న ప్లాస్టిక్ అనేది ఇట్స్ 15 మైక్రాన్ లోపు. భారత ప్రభుత్వం 120 మైక్రాన్ల లోపు రిస్ట్రిక్షన్ చేసింది. అయినా సరే పేపర్ ప్లేట్ మీద 10-15 మైక్రాన్ల కవర్ని వాడుతున్నారు. దీన్ని ఏ ప్రభుత్వ అధికారి కానీ ఏ గవర్నమెంట్ కానీ దీన్ని పట్టించుకోవట్లేదు. కానీ మనం ఏమనుకుంటున్నాం ఇది పేపర్ ప్లేటే కదా అని తినేస్తున్నాం. వేడి వస్తువులు వేసినప్పుడు దాంట్లో ఉన్న మైక్రోప్లాస్టిక్స్ కరిగి అది మన కడుపులోకి ఆటోమేటిక్ వెళ్ళిపోతున్నాయి. అదే ప్లేస్లో ఇప్పుడు బయో లేయర్స్ ఉన్నాయి, వాటిని వాడండి. ఇది ఇంకొకటి, మీరు బయో అనగానే ఇంకేదో దీనికి రేట్ ఎక్కువ ఉంటుంది ఇంకేదో అనుకోకండి. ప్లాస్టిక్ కన్నా 10 రూపాయలు తక్కువనే దొరుకుతుంది. బట్ పబ్లిక్లో అవగాహన లేకపోవడం, అవగాహన సూపర్ మార్కెట్స్ కానీ షాపింగ్ మాల్స్ కానీ ఇప్పుడు చాలా మట్టుకు ఎంకరేజ్ చేస్తున్నాయి. భారత ప్రభుత్వం కూడా కొన్ని రిస్ట్రిక్షన్ ఇచ్చింది. ఆ రిస్ట్రిక్షన్స్ వల్ల కూడా ప్లాస్టిక్ వాళ్ళు తగ్గిర్రు. కానీ ప్రాబ్లం ఏంటంటే పబ్లిక్కి అవగాహన లేకపోవడం ఒక చిన్న డిసడ్వాంటేజ్. దీన్ని కొంచెం ప్రభుత్వాధికారులు దృష్టిలో తీసుకెళ్ళి కొంచెం సపోర్ట్ ఇవ్వగలిగితే మేము ఉన్నాం. ఇప్పుడు మాతో పాటు ఇంకా ఎంతమంది యంగ్ ఎంటర్ప్రెనర్స్ ఉన్నా వాళ్ళందరినీ నేను ఎంకరేజ్ చేస్తున్నా. ఈ చిన్న ఉద్యమంలో మీరు కూడా నాతో రండి, మీకు కావాల్సిన సహాయం నేను చేస్తాను. కావాల్సిన ఎంటర్ప్రెనర్షిప్ సంబంధించిన మీ ఐడియాలజీకి నేను సపోర్ట్ ఉంటాను. ఇప్పటివరకు నా కెరీర్లో ఆల్మోస్ట్ 40,000 మంది స్టూడెంట్స్కి మేము ట్రైన్ చేస్తాం ఎక్స్పీరియన్స్గా స్కిల్ డెవలప్మెంట్ సెక్టార్లో. ఇప్పుడు ఈ సెక్టర్ స్టార్ట్ అయిన తర్వాత కూడా మేము 3 years అవుతుంది ఈ కంపెనీ స్టార్ట్ చేసిన దాదాపు 200+ ఇండస్ట్రీస్ ఇక్కడి వరకు వచ్చాయి. ఇది ఎక్కడో మారుమూలలో ఉన్న నర్సాపూర్, తెలంగాణలో. నర్సాపూర్ అనేది ఎవరికి తెలియదు, బట్ లొకేషన్ మ్యాప్ పెట్టుకొని మన దాకా వచ్చి స్టార్ట్ అనే కంపెనీలు కేరళలో ఉన్నాయి, తమిళనాడులో ఉన్నాయి, అండ్ ఉత్తరాఖండ్లో ఉన్నాయి, ఢిల్లీలో ఉన్నాయి, అండ్ గుజరాత్లో ఉన్నాయి. మన నర్సాపూర్ టౌన్ దేశవ్యాప్తంగా ఆల్రెడీ స్ప్రెడ్ అయి ఉంది. ఇలాంటి బయో ప్రోడక్ట్స్ ఇక్కడ తయారవుతున్నాయని ఇక్కడికి వచ్చి చూసి ప్రోడక్ట్ నచ్చి శాంపుల్స్ తీసుకెళ్ళి వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేసినవి కూడా చాలా ఉన్నాయి. ఇప్పటికీ వేరే స్టార్ట్లలో కూడా మన శాంపుల్స్ వెళ్తున్నాయి. మన శాంపుల్ని బట్టి వీళ్ళు తీసుకెళ్తున్నారు. ఇంకొకటి, ఇది ఏదో మనం బయో అనగా నమ్మకపోవడానికి లేదు. క్లియర్గా భారత ప్రభుత్వం అండ్ సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళు, సిపెట్ వాళ్ళు మన వస్తువులను తీసుకెళ్ళి వాళ్ళ ల్యాబ్ టెస్ట్ చేసిన తర్వాత దాదాపు 180 రోజులు ఈ వస్తువుని, మన ప్లాస్టిక్ కవర్ని వాళ్ళు టెస్ట్ చేస్తారు. అది ఏ విధంగా అంటే మన ప్లాస్టిక్ కవర్ని 90 daysలో మట్టిలో కప్పి పెడతారు. అది పూర్తిగా కరిగిపోయిన తర్వాత అదే మట్టిలో ఏదైనా చిన్న మొక్క నాటి దాని నుంచి వచ్చే పండ్లు కానీ ఫ్రూట్స్లో కానీ ఏదైనా మైక్రోప్లాస్టిక్ లేయర్స్ ఉన్నాయా లేవా వీటన్నిటి టెస్ట్ చేసి మనకి సర్టిఫికేషన్ ఇచ్చిన తర్వాతనే మన కంపెనీ అనేది మొదలైంది. వీటన్నిటి సర్టిఫికేషన్ తోటే వాళ్ళు మనకు ఒక అవకాశం ఇచ్చారు. మీరు ప్లాస్టిక్ని ఆల్టర్నేటివ్ తీసుకొచ్చారు కాబట్టి మీరు ఎలాంటి అడ్డంకి లేకుండా మార్కెట్లోకి తీసుకెళ్ళండి ఈ ప్రోడక్ట్ని. సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ చేస్తుంది, స్టేట్ గవర్నమెంట్ సపోర్ట్ చేస్తుంది, రాష్ట్ర మంత్రులు. అండ్ ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే మన కంపెనీ ప్రోడక్ట్ స్టార్ట్ అయింది కూడా శ్రీమతి కొండా సురేఖ గారి చేతుల మీదుగానే. మేడం కూడా ఆ రోజు ఆమె ప్రమాణ స్వీకారం చేసిన 3rd day మనకు అపాయింట్మెంట్ ఇచ్చింది. అటవీ పర్యావరణ శాఖ మంత్రి గారు అండ్ ఎన్విరాన్మెంట్ మినిస్టర్ గారు. ఆమె మనకి ఆ రోజు విషయం తెలియగానే అపాయింట్మెంట్ ఇచ్చింది. ఆమెది కూడా ఒక బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ మనకి ఉండే. అట్ ది సేమ్ టైం మేము ఆలోచన చేస్తుందంటే మాకు మున్సిపల్స్ వాళ్ళ నుంచి కొంచెం సపోర్ట్ కావాలి. వీళ్ళు మాకు ఏదో ఎంకరేజ్ చేయకపోయినా సరే అట్లీస్ట్ వాళ్ళు లోకల్ ఉన్న మున్సిపల్లో ప్లాస్టిక్ వాళ్ళని కొంచెం రిస్ట్రిక్ట్ చేయండి. ఇప్పుడు ఆల్రెడీ గవర్నమెంట్ ఇప్పటి వరకు దాదాపు 10 జీవోలు ఇష్యూ చేసింది. ఏ జీవోను కూడా ఇంప్లిమెంట్ చేయలేకపోతున్నామంటే కారణం లోకల్ ఉన్న అధికారులే. వీళ్ళు కొంచెం స్పందిస్తే వీళ్ళు వాళ్ళ మనస్తత్వం వాళ్ళ ద్వారా కూడా మేము సమాజానికి ఏమైనా చేయగలుగుతామంటే ప్లాస్టిక్ కొంచెం నిషేధించండి, కొంచెం ఆపండి, ప్రయత్నం చేయండి, నియంత్రించండి, కట్టడి చేసే ప్రయత్నం చేస్తే దానికి ఆల్టర్నేటివ్ చేయడానికి మేము రెడీగా ఉన్నది. తర్వాత ఆరోగ్యం, దాని ప్రత్యామ్నాయంగా సమాజానికి కూడా ఆరోగ్యం బాగుపడుతుంది, పెంచబడుతుంది. ఇది మనము ప్రకృతికి చేస్తున్న ఒక మంచి పని అని నా ఉద్దేశం. ఇక్కడ ఫిన్టెక్లో నేను ఇదే ఫిన్టెక్లో ఉంటే నేను కోట్లు సంపాదించుకుంటుంటుంది నాకు తెలుసు. కానీ అక్కడ ఉన్న అభిమానం కన్నా ఇప్పుడు ఈరోజు మేము టైమ్స్ ఆఫ్ ఇండియా వాళ్ళే మనల్ని రికగ్నైజ్ చేసి 1000 కంపెనీలు పార్టిసిపేట్ చేసినాయి. ఎన్నో ప్లాస్టిక్ కంపెనీస్ చేసినాయి, ఈకో కంపెనీస్ చేసినాయి, చాలా చేసినాయి. కానీ వాళ్ళు ఫస్ట్ కేటగిరీ ఇన్నోవేషన్లో, ప్యాకేజింగ్ సెక్షన్లో ఇన్నోవేషన్ ఏదని ఫస్ట్ కేటగిరీ మనల్ని సెలెక్ట్ చేసి మనల్ని ఆహ్వానించి అక్కడ వరకు తీసుకెళ్ళి వాళ్ళ స్టేజ్ మీద మనం ప్రమోట్ చేస్తున్నారు. ఈరోజు టైమ్స్ ఆఫ్ ఇండియా కావచ్చు, మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రినోవబుల్ ఎనర్జీ
గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు కావచ్చు, అండ్ అసోసియేషన్ పార్ట్నర్ టీక్యూ వాళ్ళు కావచ్చు, వీళ్ళందరూ మన బ్యాక్గ్రౌండ్ లాగా మనకి వెనుక ఉండి పుష్ బ్యాక్ చేస్తుంది ఏంటంటే మన ప్రోడక్ట్లో మంచి ఉంది, సమాజానికి కావాల్సిన మంచి ఉంది. దీన్ని మీరు కూడా ఇప్పుడు మీ మీడియా మిత్రులు చాలామంది సపోర్ట్ చేశారు, అండ్ ముఖ్యంగా ఆర్సీ న్యూస్ వారు ఇక్కడ వరకు నన్ను తీసుకొచ్చారు అంటే వాళ్ళకు కూడా నేను ధన్యవాదాలు. ఎందుకంటే కంపెనీ స్టార్ట్ చేసిన మొదట్లో చాలా స్ట్రగుల్స్ ఉండే. ఇది అన్నకు విష్ణువర్ధన్ అన్నకు తెలుసు. విష్ణువర్ధన్ గారు మాకు 3 సంవత్సరాల కిందనే ఈ కంపెనీ స్టార్ట్ అయినప్పుడు ఇక్కడికి వచ్చారు, విజిట్ చేశారు. లేదు బ్రదర్ యూ కెన్ గో అహెడ్ అన్నాడు. ఆ రోజు కూడా స్ట్రగుల్స్ అన్ని చెప్తే, లేదు ఇది మంచి ఆలోచన, ఎవరు చెప్పినా మేము భయపడకుండా ముందుకు వెళ్ళి దేవేంద్ర నాకు వెనుక ఉండి ప్రోత్సాహం చేసిండు. అది కూడా నాకు ఒక మంచి అవకాశమే అనుకున్నా. 2 years మేము అసలు ప్రోడక్ట్ నడుస్తుందా లేదా, కంపెనీ మూతబడే స్టేజ్లో చాలా స్ట్రగుల్స్ మధ్య చాలా స్ట్రగుల్స్ పడ్డాం. బట్ మాకు ఎప్పుడైతే ఆర్డర్స్ స్టార్ట్ అయినాయో అవి కూడా మంచి ఆర్డర్స్, కార్పొరేట్స్, రత్నదీప్, నేషనల్ మార్ట్ అండ్ ప్యూరో న్యాచురల్, తాజా హోటల్స్, రెడ్ రోజ్ సూపర్ మార్కెట్స్, బాలాజీ గ్రాండ్ మెజార్స్, వి మార్ట్స్ అండ్ చాలా ఇట్లాంటి చాలా పెద్ద పెద్ద కంపెనీస్ మన దాకా వచ్చి మనం వాళ్ళకి ఎప్పుడు అప్లై చేసుకోలేదు, అసలు ఆ కంపెనీ వరకు మనం వెళ్తామని కూడా తెలియదు. కానీ వాళ్ళే మన ప్రోడక్ట్ని గుర్తించి వాళ్ళకి మనకు వెంటర్షిప్ ఇచ్చి దాదాపు 2 years నుంచి వాళ్ళకి మనం సర్వీస్ చేసే అవకాశం ఇస్తున్నారు. ఇది వాళ్ళకు ఒక అడ్వాంటేజ్ ఏంటంటే ప్రకృతిని కాపాడడంలో వాళ్ళ పెద్ద పెద్ద కంపెనీ సంస్థలు ఒక భాగస్వామ్యం తీసుకున్నట్టే. వాళ్ళకి కూడా ఒక గ్రీన్ టెక్నాలజీని ఎంకరేజ్ చేస్తున్న ఒక అవకాశం వాళ్ళకు వస్తుంది. ఇది కూడా మీరు మంచి అవకాశం వాడుకోండి. ఇది కమర్షియల్ అయితే కాదు, సొసైటీకి చేస్తున్న మా వంతు కృషి, మా వంతు ఒక సహకారమే అనుకుంటున్నాం. దీంతో పాటు మేము వేరే బిజినెస్లు ఉన్నా కూడా ఇది మాకు మా మనస్ఫూర్తిగా చేస్తున్న ఒక మంచి పని అనే మేము ఆలోచన ఇస్తున్నాం. దీంట్లో డబ్బులు సంపాదించే ఉద్దేశం కాదు, ఇంకేదో చేయాలనే కాదు. ప్రకృతికి మా ఫాదర్కి ఇచ్చే ఒక మంచి ట్రీట్ అనుకుంటున్నాను. ఆయన కూడా రిటైర్ అయిన తర్వాత కూడా ఆయన ప్రకృతితోటే ఉన్నాడు. ఎన్ని సంవత్సరాలు, దాదాపు 35 సంవత్సరాలు ఫారెస్ట్ తోటే ఉన్నాడు. ఇప్పుడు కూడా ఎన్విరాన్మెంట్ ప్రొటెక్ట్ చేసే ఒక మంచి బాధ్యతని ఆయన కూడా ఒక భాగంగా ఉండాలనే మా ఉద్దేశం. ఆయనకి ఇది ఒక మేము ఇచ్చే ట్రీట్ అనుకుంటున్నాం. అట్ ద సేమ్ టైం సొసైటీ కూడా మేము ఒక ట్రీట్ ఏంటంటే యంగ్స్టర్స్కి ఒక చిన్న సజెషన్, ఇది వాళ్ళకి నచ్చవచ్చు నచ్చకపోవచ్చు. మీకున్న అవకాశం అనే కాదు, లేని అవకాశాన్ని కూడా తెచ్చుకునే ప్రయత్నం చేస్తే మనకి ఎట్లాంటి ఉద్యోగాల మీద డిపెండ్ అయ్యే అవసరం లేదు. అది పెట్టుబడి లేదని చాలా మంది అనుకుంటారు, మార్కెటింగ్ లేదని చాలా మంది అనుకుంటారు. ఇది ఏది కాదు, మీ దగ్గర అవకాశం ఉంది కానీ మీరు ప్రయత్నం చేయట్లేదు. ఇది ఒకటే మన దగ్గర ఉన్న చిన్న డిసడ్వాంటేజ్. మీకున్న ఆలోచనని ముందుకు తీసుకెళ్ళండి. నేను కూడా అంతే, నా దగ్గర ఉన్న ఆలోచనని ముందుకు తీసుకెళ్తే చాలా మంది రిజెక్ట్ చేసారు. అసలు నువ్వు ప్లాస్టిక్ వాళ్ళతో నువ్వు ఎదుగుతావా? కోట్ల కంపెనీస్ ఉన్నాయి, రిలయన్స్ లాంటి పెద్ద పెద్ద కంపెనీస్ పోటీ పడి ఉన్నాయి ప్లాస్టిక్ ఇండస్ట్రీలో. అసలు నువ్వు ఆ స్టేజ్ వరకు పోతావా? అసలు నేను నడుస్తుందా? నువ్వు మూసేసుకుంటావు, అమ్మేసుకుంటావు అని చాలా మంది చాలా రకాలుగా చెప్పారు. కానీ అట్లాంటి స్టేజ్లో కూడా నా ప్రయత్నం నేను చేస్తానని మొదలుపెట్టిన. 3 years తర్వాత నాకు ఒక 2.5 years వరకు కూడా నేను నష్టాల్లో ఉన్న. 2.5 years తర్వాత నేను దీంట్లో ఒక సాటిస్ఫాక్షన్ ఏంటంటే ఇప్పటి వరకు నా కవర్లు దాదాపు 2 కోట్ల మందిని రీచ్ అయినాయి. నా కవర్స్ ఇప్పటివరకు 2 కోట్ల మంది యూజ్ చేసిరు అంటే నాకు ఒక సంతోషం. ఇప్పటికి ప్రతి నెల దాదాపు 30 లక్షల నుంచి 1 కోటి వరకు కవర్స్ మార్కెట్లోకి పోతున్నాయి మనకి. అంటే అంతమంది ప్లాస్టిక్ని అవాయిడ్ చేసి బయోడిగ్రేడబుల్ కవర్స్, కంపోస్టబుల్ న్యాచురల్ కవర్స్ని వాడుతున్నారంటే అది నేను స్టార్ట్ చేసిన ఒక చిరు విప్లవంలో ఒక చిన్న పాత్ర అని నేను అనుకుంటున్నా. దానికి చాలా సంతోషంగా కూడా నేను భావిస్తున్నాను.